వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాబంధు రామమూర్తి వారెంట్ టీచర్. కాళిదాస మహాకవి రచించినటువంటి కుమార సంభవం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దేవజాతి వాడైనటువంటి పరమశివుడు పార్వతీదేవిని వివాహం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. పార్వతీదేవి మన జాతి మానవ జాతి స్త్రీ, సామాన్య మానవ జాతి అయినటువంటి పార్వతీదేవిని దేవజాతి వాడైనటువంటి పరమశివుడు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు, వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి. వాడిని చంపాలి అంటే రెండు జాతులు కలిసినటువంటి వాళ్ళకి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే చంపగలడు. మానవ జాతి స్త్రీ అయి ఉండాలి, దేవజాతి పురుషుడు అయి ఉండాలి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఇంకా ఎవరు అంటే మహాశివుడి. ఆల్రెడీ అప్పటికే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇందా చూశారు కదా ఫోటోలో, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా ప్రేమించింది. చూడండి, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలన్నమాట. వాళ్ళమ్మ మేనాదేవి తండ్రి హిమవంతుడు చెప్పారు, అమ్మ పరమశివుడు ఆయన మన జాతివాడు కాదు, దేవజాతి, నువ్వు తపస్సు చేసి మరణిస్తావు కాబట్టి నీ కోరిక మంచిది కాదు అని చెప్పారు. అయినా కానీ వినలేదన్నమాట అమ్మాయి. కారణం ఏంటి అంటే అది కారణం తారకాసుర వధ. పరమశివుణ్ణి ధ్యాన నిమగ్నంలో ఉన్నారు. దేవతలు మహర్షులు అందరూ పోయి శ్రీ మహావిష్ణువుని ధ్యానించారు. ఆయన చెప్పాడు, వీడు చావాలి అంటే, తారకాసురుడు చావాలంటే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగాలి. అది జరగాలి అంటే ఒక దేవ బలి జరగాలి. చూడండి ఏం చెప్పాడు, దేవ బలి జరగాలి. ఆయన ఎవరు అంటే సాక్షాత్ మన్మధుడే. ఆ మన్మధుడు సాక్షాత్ దైవస్వరూపుడు. మన్మధుని యొక్క భార్య రతీదేవి. కాబట్టి మన్మథ బలి అనేటువంటి జరగాలి అన్నాడు. మరి ఎట్లా? ఆమె రతీదేవి ఊరుకుంటుందా? ఆమె కూడా పతివ్రత స్త్రీ, దైవశక్తులు కలిగినటువంటిది. నువ్వు శిలవైపోవుగా కంటే శపిస్తే అంతే శిలవైపోతారు దేవతలు. భయపడ్డారు. రతీదేవి లేనటువంటి సమయంలో వెళ్ళి అడగమన్నాడు ఆయన విష్ణువు. సరే వెళ్ళి అడిగారు. దయామయుడు అయినటువంటి శివుడు, ఆయన శివుడికి వివాహం చేయడానికి ఆ మన్మథుడు ఒప్పుకున్నాడు. 5 బాణాలు ఉంటాయి ఆయన దగ్గర. అవేమిటివి? కామ బాణాలు, పుష్ప బాణాలు. ఎవడైతే నేను పెళ్లి చేసుకోకూడదు, నేను సన్యాసిని అవుతాను అంటాడు, వాడికి ఒక బాణం వేస్తాడు అనమాట. అంతే, ఇంకా వాడు రోడ్లో పడగలగాలి. అంత పవర్ఫుల్ బాణాలు. ఆ పూల యొక్క వాసన తగిలితేనే మనం మానవ జాతి కంటే పడిపోవడం. ఇంకా దేవజాతి వారైనటువంటి శివుడిని అంటే సామాన్యమా? అందుకే నేనేం చేశాడు, 5 బాణాలు ఒక్కసారి కొట్టాడు. ఆ 5 బాణాలు కూడా పార్వతీ హృదయంలో నుండి శివుడి యొక్క తృతీయ నేత్రాన్ని తాకాయి. అప్పుడు తృతీయ నేత్రం ఇచ్చుకుందన్నమాట. అప్పుడు పరమశివుడు కోపం వచ్చింది. భయంకరమైనటువంటి సాండవం చేశాడు. జటా కట అసంభ్రమ భ్రమన్ నిలింబ నిర్జరి విలోలవి చివల్లరి విరాజమాన మూర్తని అని భయంకరమైన శివ తాండవం చేశాడు కోపంతో. అప్పుడు చూశాడు పార్వతీదేవి. దేవతలు మహర్షులు అందరూ ఆయన్ని ఆ కోపం తగ్గడానికి ధ్యానించారు. సామాన్య రూపానికి వచ్చాడు. ఇంకంతే, మన్మధుని యొక్క బాణాల పవర్ అది పోదన్నమాట. కామ బాణాలది. ఇంకేం తపస్సు చేసుకుంటే ఇంకేం సాగుతుంది తపస్సు? ఆమె ప్రేమలో పడిపోయాడు మనవాడే దేవజాతి వాడైన శివుడి. ఇంకా ఈమెకు కూడా అన్నం తినేటప్పుడు ఏం కానీ ఆయనే కనుకుంటున్నాడు. ఆ విధంగా పార్వతిని వివాహం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాడు పరమశివుడు. కానీ ఎట్లా? ఇప్పుడు ఆయనేమో శ్మశానాల్లో తిరిగేటువంటి వాడు, దుష్టగాడు. మెళ్ళో పాములు, పైన ఇంకో గంగ, పులి చర్మాలు, జింక చర్మాలు, మహాకోపిష్టి. పెళ్లి కొడుకు ఉండేటువంటి లక్షణం ఒక్కటి కూడా లేదు. ఆయన శ్మశానవాసి. ఈమె రాజుకూతురు, కాబోయేటువంటి యువరాణి, అతిలోక సౌందర్యవతి, బాగా ధనం ఉన్నటువంటిది, చదువు ఉన్నటువంటిది. పైగా జాతులు కులాలు వేరైనవి ఇక్కడ. అందుకని ఆయన ఏం చేశాడు, మానవ జాతి స్త్రీకి కోరికలు ఎక్కువ. ఒక అందమైన వాడు కనపడ్డాడు అనుకోండి, ఐ లవ్ యూ అని వాడు ఎమ్మడి పడుతుంది పిల్ల. అంతకంటే కూడా అందమైన వాడు కనపడ్డా కానీ, అంతకంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు ఉద్యోగస్తులు కనపడ్డా ఇంకా వాడిని చేసుకుంటారండి, వీళ్ళు వదిలేస్తుంది అన్నమాట. అతి కోరికలు ఎక్కువ. అందుకని ఆయనకే అనుమానం వచ్చింది మన జాతి మీద. మనం చెప్పాలా, అనుమానం వచ్చి ఈ అమ్మాయిని బాగా పరీక్షించి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అందుకని ఆయన మాయావటుహు బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు. నెత్తిన గంగ కనపడకుండా, పాములు అవన్నీ కూడా కనపడకుండా, ఆ జింక చర్మాలు, పులి చర్మాలు తీసేసి పంచగట్టుకొని ఋషీశ్వరుడు తపస్సు చేసిన మునీశ్వరులాగా మాయావటువు బ్రహ్మచారిగా ప్రవేశించాడు. ఇందాక ఫోటోలో చూశారు కదా, పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉందన్నమాట. మాయావటువు బ్రహ్మచారి వేషంలో వచ్చాడు పార్వతీ ఆశ్రమానికి. ఎలా ఉన్నాడంటే, అథాదినాషాఢధర ప్రగల్భవాత్ జ్వలందివ బ్రహ్మమయేన తేజస ప్రవేశ సాక్షాత్ జటిలం కపోచేత్ శరీరబద్ధ పరమాశ్రమో యథా
సాక్షాత్ బ్రహ్మచర్యాశ్రమే దిగొచ్చింది అన్నట్లుగా ఉన్నాడు ఆయన. ఆ పరమశివుడు రాగానే ఆయనకి అతిథి మర్యాదలు చేశాడు. ఇంకా మొదలుపెట్టాడనమాట. మనీషిభి సాప్తపదీనముచ్యతే. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ ఇక్కడి నుంచి. మనీషిభి సాప్తపదీనముచ్యతే. పార్వతీదేవిని అడుగుతున్నాడు అనమాట. కవులు పండితులు అందరూ ఏమన్నారు? స్త్రీ పురుషుల యొక్క స్నేహం అనేది 7 మాటల చేత కానీ 7 అడుగుల చేత కానీ 7 పదాలు వాడి చేత అనేది కుదురుతుంది. ఇప్పుడు 7 మాటలు కాదు, నేను చాలా మాటలు మాట్లాడా. నా మాటలన్నీ కూడా నీకు వింటున్నావంటే అర్థమైంది, నేనంటే నీకు ఇష్టం కాబట్టే వింటున్నావు. నా మాటలంటే నీకు ఇష్టం కాబట్టే వింటున్నావు. ఒక అబ్బాయి మాటలు ఒక అమ్మాయి అంతే వింటూ ఉన్నదంటే అర్థమైంది, వాడంటే ఈ పిల్లకి ఇష్టం కాబట్టే వింటాను, లేకపోతే ఉండదు అక్కడ. వాడినన్న బొమ్మనాలి, ఈ పిల్లైనా అని వెళ్ళిపోవాలి. ఇక్కడ రెండూ జరగలే. కాబట్టి నేనంటే నీకు ఇష్టం కాబట్టే విన్నావు. అందువల్ల నేను నీ స్నేహితుడిని, నువ్వు నా స్నేహితురాలివి. నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, ఇష్టమైతే చెప్పు, లేకపోతే లేదన్నాడు మహాశివుడు. బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఇంకా మన వాడు మొదలుపెట్టారు చూడేది. శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా. ఎందుకని ఇంత కష్టమైన తపస్సులు చేస్తున్నావు? ఎందుకని ఇంత కష్టమైన తపస్సులు చేస్తున్నావు? పంచాగ్ని జల తపస్సు చేసి నీ శరీరం కృషించిపోయిన తర్వాత, నశించిపోయిన తర్వాత నువ్వు సాధించేది ఏమీ లేదు. పైగా నా రత్నమన్విష్యతే మృగేతే ఇత. నువ్వు ఎలాంటి దానివి? రత్నం లాంటి దానివి, రాజహంస లాంటి దానివి, ధనం ఉన్నటువంటి దానివి, సౌందర్యం ఉన్నటువంటి దానివి, ఇన్ని రాజు కూతురివి, కాబోయే యువరాణి. ఎందుకని ఇంత తపస్సు చేస్తున్నావు? దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే పార్వతీదేవి, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అతన్ని గురించి నేను చెప్పకూడదు నా నోటితోటి. జయ విజయ చిలికెత్తలు వాళ్ళతోటి చెప్పిందనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎవరైతే మన్మథుడిని నాశనం చేశారో, ఎవరైతే శ్మశానంలో నివసిస్తూ ఉంటారో అటువంటి పరమేశ్వరుణ్ణి మా పార్వతీదేవి భర్తగా కోరి తపస్సు చేస్తుంది అని చెప్పాడు. ఇక ఇక్కడి నుంచి శివ నింద చూడండి. శివ నింద మహాపాపం. ఒక శివుడే మొట్టమొదటిగా, సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన సంకల్పమే సృష్టి అంతా కూడా. బ్రహ్మ విష్ణువులు కూడా లేరు, ఈయనే ఆ రూపంలో తయారయ్యాడని. ఒక్కడే అనేకంగా తయారయ్యాడు. ఆయన పవర్ఫుల్ శివుడు. ఆయన ఆలోచించాడు. ఇంకా శివనింద అంటే ఆయన్ని తిట్టుకుంటున్నాడు అనమాట. చెప్పాడు, ఆ శివుడు నాకు బాగా తెలుసు, ఆ శక్తి నాకు తెలుసు బాగా. ఆయన ఎలాంటి వాడంటే పెళ్లి కొడుకు ఉండే లక్షణం ఒక్కటి కూడా లేదు. శ్మశానంలో ఉండే శూలం లాంటి వాడు ఆయన. నీవేమల్లో గర్భగుడిలో ఉండేటువంటి దేవత లాంటి దానివి నీవు. నీకు ఆయనకి ఎక్కడా పోలిక అనేటువంటిది కుదరదు. తల్లిదండ్రులు ఉన్నారా? అది లేదు. మంచి బట్టలు ఏమన్నా ఉన్నాయా? అది లేదు. ఏమన్నా వండుకొని ఏమన్నా మంచి బంగారపు కంచాలు తినడానికి ఉన్నాయా? అది తలపుర్రే. పాములు మెళ్ళో. దిగంబరత్వేన నివేదితం వసు. దిగంబరుడు, పైగా దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు. పులి చర్మాలు, జింక చర్మాలు, పైగా నీకు పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్లు ఆయన పోయాడు. ఆయన ఏంటి? ఆయన పూసుకున్నది సవాలు గాలిన బూడిదే. అదే నీకు కూడా పోస్తాడు అన్నమాట. ముసలి ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు, నిన్ను కూడా ఎద్దు మీద తిరగమంటాడు. నిన్ను కన్నటువంటి మీ అమ్మా నాన్న వాళ్ళు నువ్వు చేసినటువంటి దానికి బాధపడతారా? నువ్వు చేసేటువంటి తప్పుకి శిక్ష మీ అమ్మా నాన్న వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మీ కులం అటువంటి రాజకులం వాడిని చేసుకో, లేకపోతే అంతకంటే కూడా అందమైనటువంటి వాడిని, తపోధనం కలిగినటువంటి వాడిని నేనున్నాను కదా అన్నాడు. చూడండి, అప్పుడు ఆమె కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి పక్కన చిలికెత్తలతో అంటుంది, వీడు ఈ బ్రహ్మచారి, ఎంతోమంది మన ఆశ్రమానికి బ్రహ్మచారులు వచ్చారు కానీ మనం ఇచ్చిన ఫలాహారాలు తీసుకొని పోయారు, కానీ ఇతను మాత్రం మనకు తగినటువంటి రహస్యాలన్నీ అడుగుతున్నాడు. కానీ వినబుద్ధి అవుతుంది, వెళ్ళబుద్ధి కావట్లే. కాబట్టి ఇతను ఇంకా ఏదో మాట్లాడబోతున్నాడు. ఇతని అవసరమైతే నేను మంత్రజలంతో శపిస్తాను. చూడండి, భక్తులకి భగవంతుడి కంటే కూడా భక్తులకి పవర్ ఎక్కువ. భక్తుల ముందు భగవంతుడు తల ఉంచుతాడనమాట. నిజమైన భక్తి నీలో ఉంటే ఇంటి శిలా పగలగొట్టు అనే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నిజమైన భక్తి ఉంటే. ఇక్కడ అదే జరిగిందనమాట. శపిస్తాను అంది. భయపడ్డాడు ఆయన. వెంటనే నిజస్వరూపం దాల్చాడు. ఏమో ఎక్కడ శపిస్తుందని నిజస్వరూపం దాల్చాడు అనమాట. చుక్కలు తల పువ్వులుగా, ఆకాశంలో ఉండేటువంటి చుక్కలు ఆయన తలక పువ్వులు అయ్యాయి. పాదాలలో కానీ పోయాయి. ఉదరం మొత్తంగా బ్రహ్మాండం మొత్తం కూడా వ్యాపించింది. విశ్వరూపం చూపించాడనమాట. అప్పుడు సామాన్య రూపానికి వచ్చిన తర్వాత పార్వతీదేవితో ఏమన్నాడు తెలుసా ఆయన? అద్య ప్రభృతి అనవసాంగి తవాస్మి దాసహ. చూడండి, లయకారుడైన పరమేశ్వరుడే సామాన్య స్త్రీ అయినడు, మానవ జాతి స్త్రీ అయిన పార్వతీదేవితో అంటున్నాడు, ఇప్పటి నుంచి నేను నీ పాద దాసుణ్ణి అన్నాడు. నీ పాద దాసుణ్ణి అన్నాడు. చూడండి, అద్య ప్రభృతి అనవసాంగి తవాస్మి దాస ప్రాతస్తపోభిరీతి
వాదిని చంద్రమౌళౌ ఆకనాయస నిభజం క్రమసజ్జ క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే. నువ్వు నన్ను కొనుక్కున్నావు, కట్నం ఇచ్చి కొనుక్కుంటారు కదా భర్తల్ని, ఆ విధంగా నువ్వు నన్ను తపస్సు అనే ధనం చేత కొనుక్కున్నావు. కాబట్టి నేను ఎవరిని? నీ దాసుని, నువ్వేది చెప్పినా చేయాల్సిందే నేను అని మహాశివుడు మానవ జాతి స్త్రీ పార్వతీదేవితో అన్నాడు. తర్వాత దేవతలు మహర్షులు అందరూ కూడా వాళ్ళ వివాహం చేశారు. బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడు, అక్కడ వేద మంత్రాలతో వివాహం అనేది జరిగింది. వాళ్ళిద్దరికి జన్మించినటువంటి వాడే కుమారస్వామి, పెంపుడు కొడుకు వినాయకుడు. ఆ కుమారస్వామి 5వ సంవత్సరం రాగానే ఒకే ఒక్క బాణంతో తారకాసురుణ్ణి చంపాడు. ఇది మాయావటు పార్వతీ పరిణయం. ఇది కథ కాదు, జరిగింది అప్పుడు ఆ కాలంలో. కాబట్టి ఇది విన్నటువంటి వాళ్ళు, చెప్పినటువంటి వాళ్ళకు కూడా మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉండవు అని కాళిదాస మహాకవి తన కుమార సంపుటంలో వివరించాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అల్లాపంతుల రామమూర్తి. నమస్తే.